డిజిటల్ పేమెంట్స్ లో విప్లవం సృష్టించిన పేటీఎం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేయడంతో కోట్లాది మంది యూజర్లు తమ డబ్బు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ లైసెన్స్ రద్దంటే ఏమిటి? మన ఫోన్ పేమెంట్స్ ఆగిపోతాయా? అసలేం జరుగుతోంది తెలుసుకుందాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు కొత్తేమీ కాదు. 2022 నుంచే ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఆర్బీఐ నిఘా పెంచింది. నిబంధనల ఉల్లంఘన, కస్టమర్ల వివరాల సేకరణలో లోపాలు, డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉండడం వంటి కారణాలతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. చివరికి ఈ బ్యాంకును కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని భావించి లైసెన్స్ ను అధికారికంగా రద్దు చేసింది. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పేటీఎం యాప్, యూపీఐ సేవలు, క్యూఆర్ కోడ్ లావాదేవీలు ఎప్పట్లాగే నిరంతరంగా పనిచేస్తాయి. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు తమ వ్యాపారంపై ఎలాంటి ఆర్థిక ప్రభావం చూపదని పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం తన ప్రధాన చెల్లింపుల సేవలను బ్యాంకింగ్ విభాగం నుంచి వేరు చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతితో భాగస్వామ్య బ్యాంకుల ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలను కొనసాగించడానికి అనుమతి పొందింది. కాబట్టి మీరు రోజువారీగా చేసే పేమెంట్లు, బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును కస్టమర్లు విత్డ్రా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కొత్తగా డబ్బును డిపాజిట్ చేయడం లేదా పేటీఎం వాలెట్ ను టాప్అప్ చేయడంపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. ఈ సేవలు పనిచేయవు. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం వల్ల ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయాయి. కానీ పేటీఎం యాప్ ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కాబట్టి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిజిటల్ పేమెంట్స్ ఎప్పట్లాగానే సురక్షితంగా సాగిపోతాయి.